చాలా ఉన్నాయి అన్నట్టు. ఓకే. ఇప్పుడు సార్ చాలా మంది మొబైల్ ఫోన్స్కి అడిక్ట్ అయిపోయి దానివల్ల కూడా మనకి మ్యాట్రిమోనీలో ఇష్యూస్ అనేవి చాలా చూస్తున్నాం. సో ఈ రీజన్స్ వల్ల కూడా మనకి విడాకుల ప్రాసెస్ అనేది అవుతుందంటారా? దిస్ ఏ గుడ్ క్వశ్చన్ మేడం. నవేడేస్ మొబైల్ ఈస్ ప్లేయింగ్ ఏ వైటల్ రోల్ ఇన్ ఏ ఫ్యామిలీ లైఫ్ అండ్ ఏ పర్సనల్ లైఫ్ అండ్ ఎవ్రీ వన్ లైఫ్ అన్నట్టు. ఓకే. ఈ మొబైల్ సిస్టమ్ను మనం కొంచెం దూరం చేసినట్టు అయ్యేది ఉంటే 100%లో అవుట్ ఆఫ్ 10 మ్యారేజెస్ లోపల 100% చెప్తున్నా కదా, 2 or 3కే మనకు డైవర్స్ రేటు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజులల్లా డైవర్స్ మెయిన్ కారణం వచ్చేసి మొబైల్ 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 మొబైల్. అది ఎందుకు అంటే మ్యారేజ్ బిఫోర్, ఇప్పుడు ఎందుకంటే జనరేషన్ చేంజ్ అయింది అన్న ఒక కొత్త వర్డింగ్ వస్తుంది. ఆ జనరేషన్ చేంజింగ్ వల్ల అమ్మాయి ఇదివరకేమో మనకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కో ఎడ్యుకేషన్ అనేది తక్కువ ఉంటుండే, బాయ్స్ స్కూల్ గర్ల్స్ స్కూల్ ఉంటుండే. ఇప్పుడు బాయ్స్ స్కూల్ అనేది గర్ల్స్ స్కూల్ లేదు, మొత్తం కో ఎడ్యుకేషన్. బిఫోర్ మ్యారేజ్ నెంబర్ ఆఫ్ రిలేషన్స్, ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఉన్నాయి. ఆ ఉండడం ద్వారా వాళ్ళు ఫొటోస్ దిగడం, సెల్ఫీస్ దిగడం, ఆ వీడియోస్ తీసుకోవడం, ఇలాంటి అవన్నీ కూడా తెలియకనే స్టోరేజ్ అవుతున్నాయి. క్లౌడ్లనో లేకుంటే సమ్వేర్ నెట్వర్క్ లోపల సేవ్ అవుతున్నాయి. ఆ మ్యాట్రిమోనీ లోపల పెళ్లి సెటిల్ అయిపోయినాక అమ్మాయి అబ్బాయి అడుగుతుండ్రు, నీకేమైనా రిలేషన్ ఉన్నదా పెళ్లికి ముందు అంటే ఎవరు కూడా ఉన్నది అని ఎవరు చెప్పరు. వాళ్ళు ఏం చేస్తారంటే నాకు ఎవరు లేరు, ఐఎమ్ వెరీ సాఫ్ట్ కథాకారకం అనేది. పెళ్లి అయిపోయినాక ఇది రియల్గా కూడా నా దగ్గరకు వచ్చిన ఒక కేసు లోపల చెప్తున్నా. ఓకే. అబ్బాయి ఏం చేసిండు అంటే ఇంకా పెళ్ళైనా కనుక భార్యకు ఒక సెల్ ఫోన్ కొనిచ్చిండు, మంచి ఏది ఐఫోన్ 15 Pro కొనిచ్చినాక దానికన్నా ముందు అమ్మాయికి ఆండ్రాయిడ్ ఫోన్ ఉండే. ఈ iOS కొంచెం టెక్నాలజీ తెలియదు కాబట్టి ముందే అడిగిండు, నీకేమైనా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఏమన్నా అంటే నాకు ఏం లేదు అన్నాక అదే నమ్మిండు. అయిపోయినాక అమ్మాయి సిమ్ వేసింది. ఇదంతా అయిపోయినాక నెక్స్ట్ 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 అనే దాని లోపల అబ్బాయి చేస్తుంటే అమ్మాయిది ఒక ఫేస్బుక్ లింక్ దొరికింది. ఆ ఫేస్బుక్ లింక్ లోపల అమ్మాయి ఇంకో అబ్బాయి తోటి 5-6 ఫొటోస్ ఉన్నాయి. ఆ ఫొటోస్ చూసినాక అడిగింటే అమ్మాయి సమాధానం చెప్పలేదు. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఫస్ట్ నైట్ కూడా కాలేదు, డైవర్స్ అయిపోయింది. అంటే మొబైల్ అనేది అంత వైటల్ రోల్ ప్లే చేస్తుంది. అదేవిధంగా న్యూలీ మ్యారీడ్ కపుల్స్ లోపల అంటే ఈ మధ్య కాలం లోపల అంత అన్యోన్యత అనేది చాలా తక్కువైపోయింది. వాళ్ళు పెళ్ళైన 3rd డే నుండే కొట్లాడుకోవడం జరుగుతుంది. ఆ కొట్లాడుకున్న సందర్భం లోపల ఇద్దరు ఒకటే బెడ్రూమ్లో ఉంటారు, ఇద్దరు చెరవ మొబైల్ ఫోన్ పట్టుకుంటారు. ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడుకోవడము, అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకోవడము ఇలాంటి జరుగుతుంది. అదే ఫోన్లను బెడ్రూమ్ వచ్చే టైంలోనే అది బయట పెట్టినట్టు ఏదంటే ఈ యొక్క మొబైల్ ఇంపాక్ట్ అనేది మన పర్సనల్ లైఫ్ లోపల తక్కువ పడి ఆ యొక్క నైట్ పూట అమ్మాయి అబ్బాయి బెడ్రూమ్లో ఉన్న సందర్భం లోపల ఒక 1/2 అవర్ తర్వాతనో 1 అవర్ తర్వాతనో వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. తర్వాత దే విల్ స్టార్ట్ దేర్ రిలేషన్ అనేది. ఆ రిలేషన్ వల్ల ఈ మొబైల్ ఫోన్ అనేది చాలా ఇంపాక్ట్ అవుతున్నది. ఈ మొబైల్ ఫోను, ఈ ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, ఈ రీల్స్, ఈ వాటిలలో కూడా మనకి యూజ్ అయ్యేటివి కూడా చాలా తక్కువ వస్తున్నాయి. ఏ కాడికి ఒక వల్గారిటీ అనేది బాగా వస్తున్నది. ఆ వల్గారిటీ అనేది మన ఫ్యామిలీ ఇంపాక్ట్ అయ్యి అత్తని ఈ విధంగా చూడాలి అని కోడళ్ళకి చెప్పడం, మామని ఈ విధంగా చూడాలి అని అల్లుళ్ళ గురించి చెప్పడం, ఇవన్నీ కూడా మన మ్యాట్రిమోనీ లైఫ్ లోపల ఇంపాక్ట్ అయ్యి ఇవన్నీ కూడా మనకు ఈ విడాకుల దాకా వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మొబైల్ ఫోన్ ఎస్పెషల్లీ ఒక నైట్ 8:30 తర్వాత మనము దాన్ని బెడ్రూమ్ బయట పెట్టేసి మార్నింగ్ 6:30-7 తర్వాత దాన్ని మన లైఫ్లోకి తీసుకొచ్చినట్టయితే 70 to 80% డైవర్స్ రేట్లు అనేవి చాలా తక్కువ అవుతాయి. దీని ద్వారా ఏమవుతుంది అంటే నైట్ పూట ఫ్రెండ్స్ను అవాయిడ్ చేసినట్టయితుంది. ఇవన్నిటికి కూడా మన లైఫ్ లోపల వచ్చే